హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఎంతసేపు ఉన్నా ఇలాగా సాఫ్ట్గా ఉండి పొరలు పొరలుగా ఉండే చపాతీ, అలాగే హై ప్రోటీన్ అయిన అలసందలతో కర్రీ కూడా చేశాను. దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు అలసందలు తీసుకున్నాను. వీటిని ఇలాగా నేను ఒక 7 గంటల సేపు రాత్రంతా నానబెట్టాను ఫ్రెండ్స్. ఇవి పొద్దున్నే ఒకసారి వీటిని ఇలాగా రెండు సార్లు ఇలాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత చూడండి, వీటిని ఇప్పుడు మనము పక్కన పెట్టుకుని ఫస్ట్ మనము పిండిని కలుపుకుందాము. నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకుని దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకుని కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుని ఇలాగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలాగా కలుపుకోవాలి. చూడండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి చపాతీ ఎంతసేపు ఉన్నా సరే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగ కలిపిన తర్వాత దీంట్లో 1 స్పూను ఆయిల్ వేసుకోండి. దీన్ని పక్కన పెట్టవలసిన అవసరం లేదు, వెంటనే మనము చపాతీ చేసేసుకోవచ్చు. చూడండి, ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఒకసారి మూత పెట్టుకుని మనం ఇప్పుడు కర్రీ చేసుకుందాం. కర్రీ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకుని దీంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. అయిన తర్వాత ఇలా ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా దీంట్లో వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ టమాటో ప్యూరీ వేస్తున్నాను. ఇలాగా ఒక 2 టమాటోస్ని మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగ వేసుకుని ఇలా టమాటోస్ని ఇలా మిక్సీలో వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మనకి టమాటోస్ తగలకుండా. చూడండి, ఇలా వీటిని కూడా ఇలాగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఈ అలసందలు ఉన్నాయి కదా, వీటిని దీంట్లో వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే దీంట్లో నేను చోలే మసాలా వేస్తున్నాను. ఈ మసాలా వేసుకోవడం వల్ల ఈ అలసందల కూర చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కనుక గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత ఈ చిన్న బౌల్ ఉంది కదా, దీంతో 1.5 వేసుకున్నాను. ఇది వాటర్ సరిగ్గా సరిపోతుంది. ఒకసారి చూడండి, ఇదంతా ఒకసారి కలుపుకుని ఇలాగ కుక్కర్ మూత పెట్టుకుని దీన్ని ఒక 7 నుంచి 8 విజిల్స్ వేయించుకోండి. అప్పుడే మనకి చక్కగా అలసందలు మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు మనము చపాతీ చేసుకుందాం. కుక్కర్ విజిల్ వచ్చేసరికి చూడండి, ఇలా చపాతీ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఇదంతా బాగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ దీన్ని ఇలాగా చపాతీ చేసుకోండి. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత నేను పిండి మామూలుగా మరపట్టించుకుంటాను. ఇది ప్యాకెట్ కాదు, మనం మరపట్టించుకుంటే మిల్లుకి తీసుకెళ్ళినట్టయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇంత పలచగా చేసుకోవాలి. అన్నీ కూడా అలా చేసుకోండి. మనం ప్యాన్ మంచిగా వేడైన తర్వాత దానికి ఆయిల్ వేసుకోవద్దు. ఆయిల్ వేసుకోకుండా ఫస్టే మనం ఇలాగా టర్న్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలాగ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మొత్తం ఇలా అప్లై చేసినట్టయితే చక్కగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. చూడండి, ఇలాగా మొత్తం అంతా ఆయిల్ ఇలాగా అప్లై చేసుకోండి. పిల్లలకైతే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, అలాగే పెద్దవాళ్ళకి అయితే అప్లై చేసుకునే అవసరం లేదు. చూడండి, ఆయిల్ తగ్గించుకుంటేనే మంచిది కదా. ఇలాగా చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఉన్న చపాతీలన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చేసుకోండి. ఇప్పుడు మనము కర్రీ అయిందో లేదో చూద్దాం. నాకు 7 విజిల్స్ అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. వాటర్ చూసారా, సరిగ్గా సరిపోయినాయి కదా. ఇలా ఉంటే సరిపోతుంది. ఒకసారి ఇది చూద్దాం, ఒకటి తీసుకుని ఎలా ఉడికిందో. చూడండి, ఎంత సాఫ్ట్గా ఉడకాలి, చూసారు కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుని ఇదంతా ఇలా కలిసేటట్టు కలుపుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, ఈజీగా, హెల్దీ
ఇంకా మనం ఇలా లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.